హాయ్ అచీవర్స్, టుడే అవర్ టాపిక్ ఈ స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ నెంబర్ దేని స్క్వేర్ రూట్ అనేది మనం కనుక్కోవాలంటే మనకు స్క్వేర్స్ రావాలి. మీకు స్క్వేర్స్ 1 to 30 స్క్వేర్స్ మన ఛానల్లో షార్ట్లో ఉన్నాయి. మీకు రాకుంటే 1 to 30 నెంబర్ స్క్వేర్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 3721 ఉంది కదా, లాస్ట్ 2 డిజిట్స్ని అలా ముందు ఉన్న 2 డిజిట్స్ ఉన్నాయి కదా, దాన్ని దేని స్క్వేర్ అవుతుందో చూడాలి, ఏ నెంబర్ స్క్వేర్కి నియర్గా ఉందో. ఇప్పుడు 6 స్క్వేర్ తీసుకోవచ్చు, 36 దీనికంటే తక్కువనే ఉంది. 7 స్క్వేర్ తీసుకుంటే 49 ఎక్కువ అవుతుంది కాబట్టి 6 స్క్వేర్ తీసుకుంటాం. 36 తీసుకుంటే 37 అని పోతే 1 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది, మనం ఇక్కడ 6 తీసుకున్నాం కదా, ఈ 6ని డబల్ చేయాలి. 12లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది? ఈ 12ని 12 డివైడెడ్ బై 12 చేస్తే 1 వస్తుంది కదా రిమైండర్. కాబట్టి ఫస్ట్ మనకేమొచ్చింది? 12 వచ్చింది. 12 టైమ్స్ పోయింది. అంటే 12 డివైడ్ బై 12 1 టైం కదా. ఈ 1 ఇక్కడ మిగిలిన 1కి స్క్వేరే కదా, 1 స్క్వేర్ 1 అంటే మన వాల్యూ రైట్ అని. దిస్ ఈ 61 స్క్వేర్ రూట్. నెక్స్ట్ నెంబర్ 2809, 2 డిజిట్స్ అట్టినప్పుడు 28 ఏ దానికి నియర్గా ఉంది? నెక్స్ట్ 5 స్క్వేర్ తీసుకుంటే 25 అవుతుంది కదా, 6 స్క్వేర్ పెద్దగా అవుతుంది. 25 నెక్స్ట్ 25 అంటే 3 ఉంటుంది, 30 అవుతుంది. 5కి డబల్ చేయమని చెప్పినాం కదా, 5 10 అక్కడ ఏముంది? 30 డివైడెడ్ బై 10 అప్పుడు ఏమొస్తుంది? 3 = 3 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 5, నెక్స్ట్ 30 డివైడెడ్ బై 10 వేస్తే 3 టైమ్స్ పోతుంది. 30 మొత్తం పోతుంది. 3 స్క్వేర్ 9 కాబట్టి మనం చేసిన ఆన్సర్ రైట్. నెక్స్ట్ 8836, లాస్ట్ డిస్ 88 అంటే 9 స్క్వేర్ తీసుకోవచ్చు, 81 అవుద్ది. 9 × 2 18, 81 అంటే 7 మిగులుతుంది, 73 రిమైండర్ వస్తుంది. 18 టేబుల్లో 73 డివైడెడ్ బై 18 3 టైమ్స్ చేస్తే 72 వస్తుంది. 72 4 టైమ్స్, 18 4 జా 72 వస్తుంది. 18 4 జా 72, 1 రిమైండర్ ఉంటుంది. ఆ 1 రిమైండర్ని ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు మనం 9 ఎన్ని టైమ్స్ పోయింది? 4 స్క్వేర్ 16 సరిపోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 2209, ఓకే 4 స్క్వేర్ తీసుకుందాం. 16 అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 60 మిగులుతుంది. 4 2s 8 టేబుల్లో 60 డివైడెడ్ బై 8 ఎన్ని టైం పోతుంది? 8 7s 56 వచ్చేస్తుంది. 56 వస్తే 4 మిగులుతుంది కాబట్టి 4 ఎన్ని టైమ్స్ పోయింది? 7 టైమ్స్. 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 6724, లాస్ట్ డిజిట్స్ తీసేస్తే 67 అంటే దేనికి? 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి 33 మిగులుతుంది కాబట్టి మనం 8 వేసేసుకోవచ్చు. నెక్స్ట్
8 2s 16. 32 డివైడెడ్ బై 16 అంటే 2 టైమ్స్ పోతుంది కదా, ఎగ్జాక్ట్గా పోతుందండి. 2 మనకు 32 మొత్తం పోయింది. 2 స్క్వేర్ 4 వచ్చింది, రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 5 6 2 5 లాస్ట్ 2 డిజిట్స్కి బార్ వేసుకోండి. 56 ఏ నెంబర్కి దగ్గరగా ఉంది, దేని స్క్వేర్కి దగ్గరగా ఉంది? 7 స్క్వేర్ 49 అంటే 7 మిగులుతుంది. 72 7 × 2 14. 72 మనకి 14లో పోవాలి. 14 టేబుల్లో 72 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 14 టేబుల్లో 14 5s మనం తీసుకుంటే 70 అవుతుంది. 2 రిమైండర్ మిగులుతుంది. సో 7 5 14 5 72 మిగిలింది. 5 25 5 స్క్వేర్ 25, రైట్ ఆన్సర్. థర్టీన్ 3 స్క్వేర్ 9 కాబట్టి 9 కాబట్టి 46. 3 × 2 6. ఓకే, 46 డివైడెడ్ బై 6 అయితే మామూలుగా 6 7 42 వస్తుంది కదా. 42 అంటే 4 మిగులుతుంది, 49. కాబట్టి మనం 3 ఇక్కడ 7 49 7 స్క్వేర్ 49. 084. నెక్స్ట్ 60 ఉంది కాబట్టి 7 స్క్వేర్ 49. 49 ఉంటే ఇక్కడ 11 వస్తుంది. రిమైండర్ మనకు 11 మిగులుతుంది. 7 × 2 14. 118 డివైడెడ్ బై 14. మనం చూస్తే 14 8 తీసుకుంటే 80 ప్లస్ 30 112 వస్తుంది. 14 8 112. 6 మిగులుతుంది కదండి. 118లో నుండి 112 పోతే 6 మిగులుతుంది, 64 అవుద్ది. కాబట్టి ఇది 7, దీన్ని ఎన్ని టైమ్స్ 8 స్క్వేర్ 64. నెక్స్ట్ 7 7 4 4. 77 కాబట్టి 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ తీసుకుంటే 81 అవుతుంది. 8 స్క్వేర్ 64 తీసుకుంటే 74కి 10 ఒక 3 13 134 రిమైండర్. 8 2s 16. ఇప్పుడు మనకు 134 అనేది 16లో డివైడ్ కావాలి. మనం 16 8 తీసుకుంటే 128 వస్తుందండి. 28 వస్తే ఇక్కడ 2 ఇక్కడ 4 6 మిగులుతుంది. కాబట్టి 8 8 స్క్వేర్ 64. I hope this video will help you. Please like, share and subscribe our channel for this